ఇండియా. రీసెంట్గా అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎన్డీఏ కూటమి గెలిచింది. మొత్తానికి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. దాంతోపాటు మోదీ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించాడు. సరే, మరి మంత్రివర్గం కూడా ప్రకటితమైంది. మరి ఆ మంత్రుల జాబితాను మనం చూసుకున్నట్టయితే వారి నేర చరిత్ర ఎట్లా ఉంది, అందులో ఎంతమంది ధనవంతులు ఉన్నారు అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనంత దయనీయ స్థితిలో ఉన్నారు. మరి ఇంతటి పేదవారిని, ఇంతటి జనాలందరినీ కూడా పాలిస్తున్న పాలక వర్గం ఎట్లా ఉన్నది, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ ఏ మేరకు ఉంది అన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో దానికి సంబంధించి ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒక టైటిల్ని చూసినట్టయితే మోదీ మంత్రివర్గంలో నేర చరిత్రలు. ఇక్కడ మనం బుల్లెట్ పాయింట్స్లో చూస్తే 28 మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని మనం చదవచ్చు. అంతేకాకుండా అత్యంత సంపన్నుడిగా పెమ్మసాని అనే వ్యక్తికి ఎక్కువ ధనం ఉందని కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ మంత్రివర్గంలో 28 మంది మీద, అంటే 28 మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంట. అందులో 19 మంది మీద ఉన్న క్రిమినల్ కేసులు ఎట్లాంటివంటే హత్యాయత్నము, మహిళల మీద నేరాలు, విద్వేషపూరితమైన ప్రసంగాలు వంటి తీవ్రమైన అభియోగాలు కూడా వాళ్ళ మీద ఉన్నాయంట. అంతేకాకుండా ఈ విషయాలను వాళ్ళో వీళ్ళో చెప్పి వాటిని తీసుకొని నేను మీ ముందరికి వచ్చి చెప్తే అది వేరే ఉంటుంది. కానీ వీటిని స్వయంగా ఈ గణాంకాలను, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఏడీఆర్ నివేదికనే ఈ విషయాలన్నీ చెప్పింది. ఇద్దరు మంత్రులు ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్న ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారంట. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్, శంతను ఠాకూర్, అలాగే విద్యాశాఖ, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అయిన సుకాంతా మజుందర్ పైన కూడా ఈ కేసులు ఉన్నాయంట. అంతేకాకుండా హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన మీద, ఠాకూర్ మీద, మజుందర్, పెట్రోలియం, సహజ వాయువులు, టూరిజం శాఖ మంత్రి అయినటువంటి సురేష్ గోపి, ఇంకా గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జౌల్ ఓరంల మీద కూడా మహిళల మీద వేధింపుల కేసులు కూడా ఉన్నాయంట. 8 మంది మంత్రుల మీద విద్వేషకరమైన ప్రసంగాల కేసులు కూడా ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. మొత్తం మోదీ మంత్రివర్గంలోని మొత్తం మంత్రులు 71 మంత్రులు అయితే ఈ 71 మంత్రుల్లో 28 మంది మీద, అంటే దాదాపు 39% మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక మనకు చెప్తుంది. అయితే 99% కేంద్ర మంత్రులు కూడా కోటీశ్వరులే అన్న విషయాన్ని కూడా ఇదే నివేదిక మనకు ప్రకటిస్తుంది. ప్రధాని మోదీకి సంబంధించిన కొత్త మంత్రివర్గంలోని 71 మంది మంత్రుల్లో దాదాపు 70 మంత్రులు, అంటే 99% మంత్రులు కోటీశ్వరులే ఉన్నారు. టీడీపీ నుంచి లోక్సభకు ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఆయన మీద ఇది రికార్డు ఉంది. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఆయనకు అత్యంత ఎక్కువ ఆస్తులుండి మోదీ యొక్క మంత్రివర్గంలోనే ఆయన అత్యంత ధనిక మంత్రిగా నిలిచిండు. ఇక ఈయనను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా నియమించారట. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2వ స్థానంలో ఉంటే ధనవంతుల చిట్టాలో 3వ స్థానంలో ఎవరున్నారు అంటే హెచ్డి కుమారస్వామి. ఈయన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఇక అశ్వని వైష్ణవ్ రైల్వే, ఐ&బి, ఇంకా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా ఒకనొక ధనవంతుడు అనమాట. 5వ స్థానంలో ఉన్నది ఎవరు అంటే పీయూష్ గోయల్. ఈయన కేంద్రానికి సంబంధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ మంత్రుల ఆస్తుల వివరాలు, నేర చరిత్ర ఇదంతా కూడా మనకి ఏడీఆర్ లెక్కించి ఈ నివేదికను ఇచ్చింది. ఇక 71 మంది కేంద్ర మంత్రుల్లో 47 అంటే 66%. 47 మంత్రులు కొత్త వాళ్ళైతే వాళ్ళందరి వయస్సు కూడా 51 నుంచి 71 సంవత్సరాల మధ్య ఉందంట.
ఇంకా ఆ తర్వాత 11 మంది ఏమో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోటి పోటీ చేయగా 57 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారంట. ఆ గ్రాడ్యుయేట్లే కాకుండా అంతకంటే పై స్థాయి చదువులు చదివిన వాళ్ళు 57 మంది ఉన్నారు. సో మోదీ యొక్క మంత్రివర్గపు చిట్టా ఓపెన్ చేసి ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎట్లాంటి కేసులు ఉన్నాయి, ఆ తర్వాత ఎవరు ఎంత ధనికులు అన్నది చూస్తే ఇట్లా ఉంది. అయితే ఓవరాల్గా మనం టాప్ కాయిన్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగా ఒక ప్రజాస్వామికమైన దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రులందరికీ కూడా ఇట్లాంటి నేర చరిత్ర లేదంటే ఆస్తుల చిట్టాలు ఉంటే ఎట్లా ఉంటుంది? ఓన్లీ నాయకుల దగ్గర ఆస్తులు ఉంటే దాన్ని సంపన్న భారత్గా భావించవచ్చా? ఒకే వ్యక్తి దగ్గర చాలామంది ఆస్తులన్నీ కూడా పోగయి 1% వ్యక్తుల మధ్య ధనం అంతా కూడబెట్టి ఉంటే మరి మిగతా 99 మంది అంటే మిగతా 99% మంది ప్రజల పరిస్థితి ఏం కావాలి? ధనం అంతా కూడా ఒకే చోట కుప్పబోసి మిగతా అందరినీ ధనవంతులు అనడానికి లేదు కదా. సో మన దగ్గర ఇట్లాంటి మంత్రులు ఇట్లా మహిళల మీద ఇంకా హత్యాయత్నం కేసులు ఇలాంటి కేసులు ఉన్న మంత్రుల చేతుల్లో మన భవిష్యత్తు ఉందంటే భారతదేశంలో రేపటికి రక్షణ అనేది ఏంటి అన్నది ఒక పెద్ద ప్రశ్న మనందరి ముందు సవాలుగా ఉంది. అయితే గత 10 ఏళ్లలో మనం బీజేపీ భారీ విజయాన్ని సాధించి మనందరినీ పాలించిన తీరును చూసినాం. బీజేపీ ఉన్నన్ని రోజులు కూడా మహిళలకు రక్షణ లేదు. ఆ తర్వాత ఎన్నో విధమైన కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి విద్వేషాలు రగిలినాయి. ఎక్కడ చూసినా గొడవలు పేటరేగిపోయేవి. ఇవన్నీ చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా పాలించే వాళ్ళ చేతుల్లోనే ఇన్ని కేసులు ఉంటే ప్రజలకి వాళ్ళు ఎప్పుడు మంచి చెప్పేది, ప్రజల్ని సరైన దారిలో తీసుకెళ్తూ పాలించేది ఎప్పుడు? ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే దాదాపు 28 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంటే మరి ఆ క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు ఎట్లా ఎలక్ట్ అయినరు? వీళ్ళని చూసి ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఇట్లాంటి ఒక క్రిమినల్లు పాలిస్తేనా మనం పాలించబడాలి? అంటే భారతదేశపు ప్రజలందరి భవిష్యత్తు కూడా మనమంతట మనమే ప్రజాస్వామికంగా ఓట్లు వేసి మరి క్రిమినల్ల చేతిలో పెట్టుకున్నాం మన భవిష్యత్తును. ఇది ఈ మొత్తం ఆర్టికల్ని చూస్తే మనకు అర్థమవుతున్న విషయం.